ఆకాశమందున సూర్యుడి వలనే దేవుడొక్కడండి. ఆకాశమందున సూర్యుడి వలనే దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుని నామం యేసు స్వామి అండి. ఎల్లపట వెతికి రండి రండి. ఓ ఇనుము సోదరా, పరమ గురిని బోధ, నమ్మిన తొలుగు నరక బాధ. ప్రైజ్ లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వాక్యము ఎవరికి అంటే దేవుని సముద్రులుగా ఉన్నవారికని, మరి యేసు ప్రభు వారిని నమ్ముకొని కూడా మరి ప్రభు వారి యొక్క త్యాగమును గుర్తించి తెలిసి తెలియక మరలా లోకములోకి వెళ్ళే వారికిని, అలాగనే యేసు ప్రభు వారిని దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న ఈ యొక్క కరుణాకరు సుగుణ సుంతకి, నేను సుంత అని ఎందుకు మాట్లాడాను అంటే, ఈ కరుణాకర సుగుణాకి 4 వేదాలు 109 ఉపనిషత్తులు ఇస్తున్న సాక్ష్యము తెలియదు. ప్రలోభాలు పలుకుతూ సృష్టికర్త మీదనే అనుకుంటున్నాడు. రకరకాలైన మాటలు, రకరకాలైన ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారి మీద ఎంతో మంది ఇలాగా ఈ కరుణాకరు సుగుణ తన మాటల కంటే ఇంకా భయంకరమైన మాటలు, దూషణలు పలికిన వారు నాతో సహా ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంతమంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ కరుణాకరు సుగుణ వేదాలలో ఉన్న దేవుడి గురించి తెలియదు, వేదము ఏ దేవుడి గురించి తెలియజేసిందో తెలియదు. ప్రలోభాలు పలుకుతూ మరి తాను చెడిన కోతి వనమంతా చెడిపోయిందని ఒక సూక్తి ఒకటి ఉంది. తాము చెడిన కోతి వనమంతా చెరిపివేసిందంట. ఆ కోణానికి చెందిన వాడు ఈ కరుణాకరు సుగుణ అని ఇక సందేహం ఏముంది? స్పష్టంగా ఆ కోణానికి చెందిన వాడని చెప్పవచ్చు. తను జద్ద కోతి వనమంతా చెరిపివేసిందట. ఆ కోణానికి చెందిన ఆ కోతికి స్వభావం కలిగిన వాడైనా అయితే మరి ఎలాగునో తెలియజేయచ్చు. కానీ ఇతను నా దేవుని స్వరూపమందు, నా దేవుని పోలికలో ఉన్నాడు. వేదము చెప్పిన దేవుడు ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు వారిని నేను కరాఖండిగా దైవత్వము, దైవ కుమారుడని ప్రభువుని యేసుక్రీస్తు వారి మానవుల పాపముల నిమిత్తము బలైన వాడని నేను ప్రూవ్ చేస్తా. నా యేసు పరిశుద్ధుడని నేను ప్రూవ్ చేస్తా. మరి వస్తావా టిబెట్కి? కరుణాకరు సుగుణ, నేను ప్రూవ్ చేస్తా. నా యేసు మచ్చలేని చంద్రుడు, మచ్చలేని నీతి సూర్యుడు. అలాగ రావు. నాకంటే నాకు ముందున్న దేవుని సేవకులు, దేవుని దాసులు గత కొన్ని సంవత్సరాల నుండి టివిట్లకి పిలుస్తూనే ఉన్నారు. నీవు రావు. ఎందుకంటే నీకు భయం. యేసు ప్రభువు అనే ఆయన పరిశుద్ధుడని నీకు తెలుసు. యేసు ప్రభు వారి మీద నిందా ప్రచారము చేయాలంటే
దేవదూతలకే లేదు. మట్టి మట్టి పురుగువి. నీవెక్కడ? నా యేసు పరిశుద్ధుడు, నా యేసు పవిత్రుడు, నా యేసు అందరి కోసము, అందరి పాపములు, ఆఖరికి నువ్వెంత చండాలుడువో నీ మాటలే తెలియజేస్తూ ఉంటాయి. నువ్వు ఎలాగా ఇతరుల్ని ఎలాగా ప్రలోభాలు పలికి ఇతరుల్ని ఎలాగా మాట్లాడుతావో నీ యొక్క వాక్యే నువ్వెంత నీ యొక్క జీవితము ఎంత కంపు కొడుతుందో, ఎంత దురి వాసన వస్తుందో నీ నుండి, నీ నోట్ల నుంచి వచ్చే ఆ మాటే తెలుస్తుంది. నా యేసు పరిశుద్ధుడు, నా యేసు పాపుల రక్షకుడు, నా యేసు అందరి నిమిత్తము రక్తము సిందించటానికి వచ్చిన సృష్టికర్త. శూన్యములో సృష్టిని చేసిన నా సృష్టికర్తే తాను చేసిన పిల్లలు రక్త మాంసములు కలిగినగా ఉండగా వారు రక్త మాంసాలు కలిగి ఉన్నారట. ఎవరు? నువ్వు, నేను. నువ్వు ఎంతన్నా నా యేసు నీ కోసము కూడా ప్రాణం పెట్టాడు. ప్రబుద్ధుడా, సుంట. నా యేసు దేవుడు కాదు అన్న అందరి కోసమును అసలుకి సుంట కరుణాకరు సుగుణ యేసు ప్రభు వారు రక్తం చిందించింది మానవ జాతి కోసమే కాదు, తాను మానవ జాతి నిర్మాణం చేయబడక మునుపు తన కొరకు దూతల్ని నిర్మించుకున్నాడు. ఆ దూతలు కూడా అంటే మనుషులుగా ఉన్నవారు బలహీనులే, ఏదో ఒక కోణములో ఏదో ఒక రీతిగా బలవంతులే కాదు, అందరిలో ఏదో ఒక లోపం ఉన్నది. నువ్వేమి ఆకాశం నుంచే ఊరి పల్లా. నీ చరిత్ర దువ్వినా మరి నా జీవితం చూసిన మానవ సృష్టిలో ప్రతి మనుషుల్లో ఏదో ఒక లోపం ఉన్నది. అయితే మనుషుల్లో ఉన్నట్లే దేవదూతల్లో కూడా లోపాలు ఉన్నాయట. మరి ఆ దేవదూతలే దీనికి సాక్ష్యత. ఎందుకు? ఎక్కడ ఉంది ఈ మాట? కరుణాకరు సుంత, కరుణాకరు సుగుణ. శుక్ల వ్యజరవేద సంహిత, శుక్ల వ్యజరవేద సంహిత పేజీ నెంబర్ కూడా చెప్తాను. ఓల్డ్ ప్రింట్. దాసరాజ రంగాచార్యుల వారు రచయిత. ఆ యొక్క మహానుభావులు, పూర్వీకులు భగవంతుణ్ణి ఏదో ఒక రూపాన ఎలాగ ఉన్నాడో మనకి కనపరిచిన వారు. పేజీ నెంబరు 253 పేజీలో శుక్ల వ్యజరవేద సంహితలో అంటాడు, పూర్వము అగ్ని ఉండెను, అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్నిని యజ్ఞం చేశారు. దేవతలు ఆ అగ్ని పశువై ఉన్నాడట, ఆ పశువుని దేవతలట యజ్ఞము చేశారట. ఇందుకు దేవదూతలే సాక్షత. ఏదం చెప్తుంది, పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, దేవతలు ఆ పశువుని యజ్ఞము చేశారట. ఇందుకు దేవదూతలే సాక్షత. ఏం దేవదూతలు చేయొచ్చుగా యజ్ఞం? వారు చేసే యజ్ఞము కాదట, వారు ఆ యజ్ఞానికి అనర్హులట. సొంత కళ్యాణ సుగుణాకర కరుణ. ప్రలోభాలు పలుకుతున్నావు. ఏధములో ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో, ఎక్కడ ఏవి తత్వములు ఏలాగా చెప్తున్నాయో ముందున్న భక్తులు
వారు వెరగకనే సృష్టికర్తకి సాగిలపడ్డారు. సృష్టికర్తని అందరికి పరిచయం చేశారు. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని ప్రయాణం చేస్తున్న అజ్ఞానుడా, ఇందుకు దేవదూతలే సాక్ష్యని మనకు ముందున్న భక్తులు, పూర్వీకులు, తపస్సు సంపన్నులు సాక్ష్యం ఇస్తూ ఉంటే, కొత్త పింట్లు వేసుకున్నంత మాత్రాన 2018లోనే ఓల్డ్ ఫిల్ట్ దేవతలు మొక్కిన దేవుడు ఎవరు అనే మెసేజీలో ఎప్పుడో ఆత్మాభిషక్తులు, దైవజనులు ఎప్పుడో దేవుని యొక్క సువార్తని ఎప్పుడో అనేక జీవితాలని వెలిగించాము, వెలిగిస్తూనే ఉంటాము. మరి ఎప్పుడు దాకా అంటే ఈ పోరాటము ప్రభు మమ్మల్ని పిలుసు వరకు, ప్రభు చెంతకి వెళ్ళు వరకు ఈ పోరాటం ఆగదు. ఇలాంటి అసత్యవాదులకి బుద్ధి కలిగినంత వరకు పోరాడుతాము. ప్రైజ్ ది లార్డ్. ఏదము చెప్పింది, భగవంతుడు ఆహుతైపోయాడట. దేవదూతలు ఎందుకు చేయలేరు? ఆ యజ్ఞం అంటే దేవదూతల వల్ల కాదు. ఎందుకంటే దేవదూతల్లో లోపం ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారమును, యోబు గ్రంథము మరి 4వ అధ్యాయము 18వ వచనం ప్రకారమును దేవదూతల్ని నమ్మటం లేదు. తన యందు లోపములు కనుక్కుంటున్నాడు భగవంతుడు. దేవదూతలు లోపాలు వెతుకుతున్నాడట. ఈ 2 రిఫరెన్సులతో పాటు చాలా రిఫరెన్సులు ఉన్నాయి. వారిలో దోషం ఉంది, మానవులుగా బలహీనులుగా మన యందు దోషం ఉంది. తెరసి అందరి కోసము, అందరి నిమిత్తము నా ప్రభువు ఏ పాపము లేనివాడు, ఆయన రక్తములో పాపము లేదు. నీవు ఆరాధిస్తున్న వారిలో పాపమున్నది, మనుషులుగా ఉన్న వారిలో పాపమున్నది, దేవదూతలుగా అని చెప్పిన వారిలో పాపమున్నది. నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తులో పాపము లేదు. ఇందుకు బైబిల్ ఇస్తున్న సాక్ష్యము ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో, ఆయన మరి భూలోకమునకు ఆది సంభూతుల్ని రప్పించినప్పుడు దేవదూతలు సాగిల్లపడి సాష్టాంగ నమస్కారం చేశారట. ఏదము కూడా దేవదూతులందరూ కలిసి ఆయనని అర్తిస్తిరి, అగ్నిని అర్పించారట. శరణు ఓ ప్రభువా, అగ్ని ఉన్న భగవంతుడాని శరణ వేడారంట దేవదూతలు సైతం. వారికి దిక్కు లేదు, మానవులుగా ఉన్న మనుషులందరికీ దిక్కు లేదు. దిక్కైన వాడు, ఉన్నవాడు, అనవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారు. నేను ప్రకటిస్తున్న యేసు అనే నామములో పాపము లేదు. ఆయన పవిత్రుడును పరిశుద్ధుడును. కరుణాకర సుగుణ, నిన్ను నీ యొక్క జీవితాన్ని లోకి నీ బతుకు తెలుసు, మరి నా జీవితము అందరికీ తెలుసు. కానీ నువ్వు ఆరాధిస్తున్న వారు ఎవరైతే భగవంతుడు అనుకున్న వాళ్ళ బతుకు కూడా అందరికీ తెలుసు. బహుశా మహాపురాణం ఉంది, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య వాటిని జయించిన వాడు దేవుడు అన్నది. మరి గతములో ఆరాధించిన వాళ్ళందరూ కూడా కామానికి దాసులయ్యారు. వారికి పిల్లలు ఉన్నారు, అనగా వారు మనుషులే గాని మానవులే గాని దేవతలు అని పిలవబడలేరు. భవిష్యత్ మహాపురాణము అలాంటి వారిని పూజిస్తే ప్రయోజనం ఏమి లేదు అని ఆ యొక్క రచయిత దైవ దర్శనం పొందుకొని దేవుళ్ళో
కామ క్రోధ లోభ మోహ మదమచ్చరనే వాటిని అరిసెట్టు దుర్గుణాలను జయించిన వాడే దేవుడు అన్నాడు. మరి నేను ప్రకటిస్తున్న వాడిలో ప్రభువుని యేసుక్రీస్తు వారిలో కామము లేదు, క్రోధము లేదు, లోభము లేదు, మత్సరము లేదు, మదము లేదు. ఈ దురి లక్షణాలు 6 దుర్గుణాలు మానవుల్లోనే కలిగి ఉన్నారు. మనలో ఉన్నాయి. మనం ఎవరినైతే మొక్కామో వారిలో కూడా ఉన్నాయి. అరిషడ్ వర్గాలు 6 దుర్గుణాలు ఉన్నాయి. అయితే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారిలో మచ్చలేని చంద్రుడు, ఆయన రక్తములో పాపము లేదు, ఆయన రక్తము దైవ రక్తము అని అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో దేవుడే ఇచ్చిన స్టేట్మెంట్, దేవుడే ఇచ్చిన సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త మరి 8వ అధ్యాయము 46వ వచనములో ఆయన నడి సెంటర్లోకి వచ్చి నా యందు పాపమున్నదని ఎవరు ఆరోపిస్తారు సవాలు చేస్తే ఒక్కడి గుండె లేదు. గుండెలో అందరూ ఇటు పట్టుకొని కూర్చున్నారు. అదే నువ్వు విలు కరుణాకర్ సుంట, నువ్వు యథార్థంగా మనస్సాక్షి బతికి లేదు, నీకు మనస్సాక్షి చంపుకొని బతుకుతున్నావు. జీవించుతున్నామని పేరు మాత్రమే ఉన్నదే కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా నీవు మృతుడివే. అందుకే నేను అంటాను, ఈ మృతులతో నాకెందుకు ప్రభువా? వీరు మృతులు వినరు, చనిపోయిన స్థితిలో ఉన్నారు, వీరు వినరు, వీరి యొక్క జీవితాలు మార్చుకోరు. అలాంటి వ్యక్తులతో నాకు తర్కం ఎందుకు, నాకు వైరాగ్యం ఎందుకు, నాకు ఎందుకు వాళ్ళతో అని నేనంటే ప్రభువు అంటాడు, అరే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడరా బిడ్డ, ఏముంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పబడింది మాట నీకు తెలియదా అంటాడు. నేను అంటాను, తరుసు ఆయనకి నాకు ఎవరికి? నన్ను సృష్టించిన నా సృష్టికర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు వారికి నాకును క్షణ క్షణము ఆయనతో వైరాగ్యమే, ఆయనతో వాదనే, ఆయన మీద తరకమే. ఎందుకు వాదన? నేనంటాను, ఇలాంటి వ్యర్థులకి, ఇలాంటి సుంటలకి, మరి ఇలాంటి అజ్ఞానంలో ఉన్న అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఇలాంటి వ్యక్తులకి నీ రాజ్యం గురించియు, నీ నీతి గురించియు, నీ పరిశుద్ధ గురించియు నేను తెలియజేస్తే ఈ అజ్ఞానులు నమ్ముకోరు కదా. అందుకే ప్రభువా నాకొద్దు ప్రభువా అని పలుమార్లు నేను ప్రభువారితో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, నువ్వు రక్షించబడ్డావు, నీ వలే వారు కూడా రక్షించబడాలి. నేను నా రక్తమును సిందించింది నీ కోసమే కాదు నా కుమారుడా. నీవెవరినైతే అజ్ఞానులు అంధకారం అనే చీకటిలో ఉన్నారు అంటున్నావో వారు కూడా నా చేతనే సృష్టి చేయబడ్డారు కాబట్టి వారి కోసం కూడా నా రక్తమును సిందించాను అంటాడు నా ప్రభువారు. ఇది వాస్తవంగా మీరెటు బడి మారలేదు. బడి మారితే బ్రతుకు మారుతుంది. బడి మారలేదు, బ్రతికెట్ట మారిద్ది. అందుకే 2 రోజులు 4 అంటే కాదు 2 రోజులు 3 అనే బడిలో కూకున్నారు. అదే అజ్ఞానం బహుభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న వారి కనులు వెలిగించాలి అంటే ఒకటి వాడికి తెలియనని తెలియాలి, రెండోది ఎవరన్నా చెబితే వినాలి. కరుణాకరు సుంట సుగుణ, నీకు తెలియదు, చెప్పినా నీకు అర్థం కాదు. నీలాంటి వ్యక్తితో నా టైం వేస్ట్. అందుకే నేను పలుమార్లు ప్రభువారి మీద వాదనకు కూర్చున్నప్పుడు ప్రభువారు అన్నాడు, నువ్వు రక్షించబడ్డావు నా కుమారుడా, వారు కూడా రక్షించబడాలి. నువ్వు గతంలో ఎలాగ ఉన్నావు? వాస్తవంగా నేను కూడా పచ్చి వ్యతిరేకినే యేసు ప్రభు వారికి. అయినా మరి నేనే ఒక సాక్షిని. యేసు ప్రభు వారికి పచ్చి వ్యతిరేకిని నేను గతంలో. సొంత కరుణాకరు నేను మాట్లాడతా మొదలు పెడితే
చెవుల్లో నుండి బ్లడ్ గారిద్ది సొంత. బ్లడ్ గారటమే కాదు, ఎదురు పడినా కూడా అలాగనే ఉంటుంది తీవ్రత. కానీ ఆ యొక్క కోపము, ఆ యొక్క దేశము అంతా కూడా పుతములో వేయబడిన బంగారం వలె క్రొత్త హృదయాన్ని, క్రొత్తగా మాంసం ముద్దని ఈ రాతి గుండెకి మాంసం ముద్దగా చేసి మెత్తనగా మలిసి ఈరోజు అనేక ప్రజల జీవితాలు దీపాలు వెలిగించిన సంతృప్తి, సంతోషము నాకు కలదు. నీకున్నదా? కరుణాకరు సుగుణ సవాలు చేస్తున్నాను, సవాలకరంగా నేను ప్రకటిస్తున్న నా యేసులో పాపము లేదు, మనుషుల్లో పాపం ఉన్నది. అందుకే నా ప్రభువే వచ్చి అందరి కోసము ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి మరలా రెండో రాకల్లో రాబోతున్నాడు. ఆయన రాబోయే ముందల ఆయన రాక గురించి, ఆయన ఏ క్షణంలో ఏ గడియలో వస్తాడో అది దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నది. నేను నీకిచ్చే సలహా ఏంటంటే, నీ జీవితాన్ని మార్చుకొని సృష్టికర్త అయిన ప్రభు యేసుక్రీస్తు వారి పాదాలను సమీపిస్తే, ఎటు మీ నాన్నమ్మని ఆమె తల్లి యేసు ప్రభు వారి రక్తంలో కడగబడినప్పటికీ, బాప్తిసం పొందినప్పటికీ ఆ తల్లిని, రక్షణని, నీ ఆత్మని ఎటు అమ్ముకున్నావు. ఇకనైనా మార్పు చెంది నీ జీవితాన్ని మార్చుకుంటావని. నీలాంటి వ్యక్తులతో నాకు అవసరం లేదు. ఎందుకంటే టైం వేస్ట్. టైం చాలా విలువైంది, సమయము చాలా విలువ కలిగింది. నీకంటే ఆ యూట్యూబ్లో డబ్బులు అడుక్కోవటానికి, వారికి వీరికి గొడవలు పెట్టి, వారు ఇలాగా వాళ్ళు ఇలాగా, నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నాకే గనక ఆ ఛాన్స్ గనక నా ప్రభు వారు ఇస్తే ఇవ్వలా. యెషయా గ్రంథము మరి 6వ అధ్యాయములకు వచ్చేటప్పటికి 5 అధ్యాయాల జీవితంలోనేమో యెషయా భక్తుడు నీలాగనే వాళ్ళలాగా వీళ్ళలాగాని ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. యెషయా భక్తుడు 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, అయ్యో నేను అపవిత్రమైన పిల్లల కలిగిన వాడును, నేను అనర్హుడును, నేను వ్యర్థుడును, వారి ముచ్చట నాకెందుకు, వీరి ముచ్చట నాకెందుకు, నాదేందో నాకు తెలిసింది అని యెషయా భక్తుడు దేవుని ఎదుట సాగిలపడ్డాడు. అలాగా ఈనాడు నువ్వు తిడితే నేను తిట్టలేనా? నువ్వు కొడితే నేను కొట్టలేనా? కరుణాకరు సుగుణ సుప్రభాతాలు మాట్లాడటంలో PhD చేసి వచ్చాను. డిఫరెంట్గా సుప్రభాతాలు చదవటం నాకంటే ఎక్కువ ఎవరు చదవలేరు. అంత పచ్చిగా ఉంటుంది సుప్రభాతం. డిఫరెంట్ కోణములో సుప్రభాతాలు చదవగలుగుతాను నేను. అయితే నీలాంటి వ్యక్తులకి, జ్ఞానం కలిగిన వాడికి ఒక మాట చాలు, జ్ఞానము లేని వాడికి 100 మాటలు చెప్పినా వ్యర్థమవుతుంది. అంటే ఒక మాటలు చెప్పాలంటే నీకు జ్ఞానము లేదు అని నాకు అర్థమైంది. కనుక ఇకనైనా మార్పు చెందితే కొన్ని జీవితాలు మరి మోక్షానికి చేరాలి అంటే ముందలగా నీ మీద ఉన్న ఆ పాపం పోవాలి, ఆ పాప ప్రచారణ, ఆ మురికి పోవాలి. మురికి పోవాలి అంటే క్రీస్తు యేసు రక్తమును నువ్వు తప్పకుండా ఆశ్రయించాల్సిందే. దేవతలకే తప్పలేదు, మట్టి పురుగు నీవెంత, నీ జీవితం ఎంత. కనుక మార్పు చెందు. యేసు క్రీస్తు వారే రక్షకుడు. యేసే అందరి పాపములను భరించిన యజ్ఞ పశువు. అగ్ని, ఆ అగ్నినే దేవతలు యజ్ఞం చేశారు. ఇందుకు దేవతలే సాక్షి. కనుక నేను ప్రకటిస్తున్న నా యేసులో ఎలాంటి పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన రక్తమును మన కొరకు సిందించిన వాడు, ఏకైక దేవుడు, ఏకైక ప్రాణనాథుడు. ఆయనలా ప్రేమించిన వాడు ఎవరూ లేరు.
అందరిలో పాపం ఉన్నది, శాపం ఉన్నది. ఆ పాపాలన్నింటిని పోగొట్టడానికి ఆయనే మానవ అవతారం ఎత్తాడు. తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా ఆత్మయమున్న దేవుడు యోహాను సువార్త 4:24 ప్రకారముగా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. అలాంటి ఆత్మ స్వరూపిగా ఉన్న ఆయన మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా ఆయనకు కూడా రక్త మాంసములు అవసరమై ఉన్నాయట. ఎరసి కరుణాకురు సుగుణ సుంట మారు మనసు పొందు, ప్రభువు వారే నీ కనులు వెలిగించునుగాక. మాకంటే మనగాడివేం కాదు. మరి నీకేమి తలపై 4 కొమ్ములేమి లేవు. మేము ఎలాగ ఉన్నామో నువ్వు అలాగనే ఉన్నావు. కాకపోతే నువ్వు యూట్యూబ్లో అడుక్కుంటున్నావు. మాకు అలాంటి బాధ ఏమి లేదు. ఉన్న సత్యమును యథార్థంగా దేవుడి గురించి సత్యమును ప్రకటిస్తూ ఉన్నాం కనుక మార్పు చెందండి. ఇలాంటి ప్రలోభాలు పలుకుతున్న ఇలాంటి వ్యక్తులు గురించి విని మీరు ఉద్రేకులు కావద్దు. ఎందుకంటే ఒకసారి శూన్యమును చూడండి, సృష్టిని చూడండి. శూన్యములో సృష్టిని వేలాడు చేశాడు భగవంతుడు. ఆయన ఎంత ఎంత శక్తి కలిగిన వాడో. ఆయన శక్తి వివరించటము ఎవరి తరము కాదు. ఆయన శక్తి వివరించటము ఈ లోకములోనే కాదు, దేవదూతలకే సాధ్యపడదు. మట్టి పురుగువి నీవెంత కరుణాకరు సుంట.